సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ శ్రీకాకుళం, కానీ ఉండేది హైదరాబాద్లోనే. హైదరాబాద్. అంటే నువ్వు పుట్టింది శ్రీకాకుళంలోనా? లేదు, హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే. ఎప్పుడైనా శ్రీకాకుళం వెళ్తుంటావా? పండగలకి అమ్మమ్మ వాళ్ళందరూ అక్కడే ఉంటారు, సో విలేజ్ వెళ్తాం పక్క. వెళ్తావు కాదు, ఇప్పటి వరకు నువ్వు మీ విలేజ్ కి వెళ్ళడం వేరు. ఈ పాట చేసిన తర్వాత బయట అందరు నువ్వు మాస్క్ పెట్టిన వచ్చావు కదా ఇప్పుడు ఇక్కడికి, గుర్తుపట్టేస్తున్నారు జనాలు, చాలా గుర్తుపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే రాను బొంబాయికి రాను, నా పేరు కూడా పలకరు, రాను బొంబాయికి రాను అని పిలుస్తారు. చాలా గుర్తుపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వర్క్ వల్ల మనల్ని గుర్తించడం అనేది చాలా బ్లెస్సింగ్. నీకు అర్థమవుతుంది? అది తెలుస్తుంది. హ్యాపీ అనిపిస్తుంటుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, మరి మన శ్రీకాకుళంలో రియాక్షన్ ఏంట్రా? శ్రీకాకుళంలో రియాక్షన్ ఏం లేదు. మా అమ్మమ్మ వాళ్ళని, మా పిన్ని, మా చెల్లి, వీళ్ళందరినీ కూడా గుర్తుపడుతున్నారు. రాను బొమ్మాయికి రాను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కాల్ చేసి చెప్తుంటారు, ఇక్కడ మీ మనవరాలు ఇక్కడ చేస్తుంది, ఇలా చూస్తున్నాము అని చెప్తుంటారు. వాళ్ళు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్. ఓకే, సూపర్. అసలు నీ ఏజ్ ఎంత? ఇప్పుడు 18 ఏజ్కి అసలు కెమెరాలు అంటే భయం లేదు, ఇంటర్వ్యూలు అంటే భయం లేదు, డాన్సులు చేసేస్తున్నావు, ప్రోగ్రాములకి వెళ్ళిపోతున్నావు. ఎక్కడ చిన్న ఫియర్నెస్ అనేదే లేదా? ఉంది, ఎందుకు లేదు. నేను వెళ్ళే ప్రతి దగ్గరికి ఇప్పుడు కూడా భయపడుతున్నాను. శృతి హాసన్ గారు ఉన్నారు లోపల. అంతేనా? ఓకే, ఇంకా భయం పడుతుంటాను అప్పుడప్పుడు, కానీ ఇవ్వాలి కదా, కొంచెం డేర్ చేసి ఇస్తున్నాను అన్ని. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్, మమ్మీ టైలరింగ్ కూడా చేస్తుంది. మళ్ళీ నాకే కోసం నేర్చుకుందా? నా కోసం అని కాదు, కానీ మమ్మీకి ఇంట్రెస్ట్ మ్యారేజ్ తర్వాత ఇంకా హౌస్ వైఫే కాకుండా టైలరింగ్ కూడా నేర్చుకుంది. అండ్ డాడీ శ్రీరామ్ చర్చ్లో మేనేజర్ అన్నమాట. ఓకే, నువ్వు తమ్ముడు? నేను తమ్ముడు. ఓకే, సూపర్. తమ్ముడు క్లాస్? తమ్ముడు ఇప్పుడు 9th చదువుతున్నాడు. నువ్వేం చదువుతున్నావురా? నేను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఇంకా జాయిన్ అవ్వాలి. సరే, ఇంటర్లో ఏంటి, ఎంత పర్సెంటేజ్? మనం చదువు కూడా బాగా చదువుతావా డాన్స్ తో పాటు? బాగా చదవలేదు, యావరేజ్. ఓకే, స్టూడెంట్, చదవడం మాత్రం చదువుతాను, యావరేజ్ స్టూడెంట్. కదా, ఇంట్లో ఏమంటారు? నువ్వు చదువుకోమ్మా అంటారా, లేదంటే ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది కాబట్టి నీకు ఏది నచ్చితే అది చేయ అంటారా? ఏమంటారు? మమ్మీ ఏమంటది? ఇద్దరు సపోర్టివే, డాడీ మమ్మీ ఇద్దరు సపోర్టివే. ఏది నచ్చితే అది చేస్తాను, కాకపోతే రెండు మేనేజ్ చేయమని అడుగుతారు అనమాట. నేను నా అంతా ట్రై చేస్తాను, ఇదైతే అది, అదైతే ఇది అని కాకుండా రెండు ఎలా మేనేజ్ చేయాలో అలా మేనేజ్ చేస్తాను. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చి ఈవినింగ్ డాన్స్ క్లాస్, లేకపోతే ఏదైనా ప్రమోషన్ ఉన్నా అలా వీడియోస్ చేస్తాను అనమాట. మార్నింగ్ కాలేజ్ కంప్లీట్ చేసుకుని వచ్చి ఈవినింగ్ ప్రమోషన్స్ కానీ వీడియోస్ కానీ అలా మేనేజ్ చేస్తాను. మార్నింగ్ 6 గంటలు లేస్తావు, నిజమేనా నువ్వు? నిజమే, అంటే ఎక్కువసేపు నిద్ర పట్టదు, మ్యాక్సిమం 8 లాస్ట్. ఎక్కువ టైర్డ్ అయిపోతే పడుకుంటా, ఇంకా నైట్ 2-3 అయిపోయింది అనుకో షూటింగ్లో, అప్పుడు నేను 12 ఆ టైంకి లేస్తా. మామూలుగా అయితే 6కి లేస్తా. 6-7 లాస్ట్. అంటే ఇంట్లో చెప్పారా ఈ టైంకి లేవాలి, నువ్వు లేచిపోతావు? అంటే అలవాటు అయిపోయింది, ఎప్పుడు మార్నింగ్ లేవాలన్నా 7 or 8, 6, 7, 8 ఇవి లాస్ట్. దానికి మించి నిద్ర కూడా పట్టదు. ఓకే, సూపర్. సో మొత్తానికి ఇప్పుడైతే నువ్వు చదువుకుంటూ నీ కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు. సరే, అసలు లిఖిత అనే అమ్మాయి ఈ పాట వల్ల వైరల్ అయింది. అసలు ఫస్ట్ ఏం చేసేదాన్ని నువ్వు? ఫస్ట్ నేను రీల్స్, అంతకుముందు టిక్టాక్ వీడియోస్ చేసేదాన్ని. టిక్టాక్ చేశాను అప్పట్లో. అండ్ నేను స్టార్ట్ చేసింది డాన్స్ క్లాస్, క్రేజీ డాన్స్ స్టూడియోస్ అని చెప్పి. నేను ఫస్ట్ డాన్స్ రీల్స్ కానీ యాక్టింగ్ రీల్స్ కానీ, అప్పుడు మోజ్ ఇన్కమ్ కూడా వచ్చేది అనమాట. 1500తో స్టార్ట్ అయింది అప్పుడు ఫస్ట్ శాలరీ అన్నట్టు. అప్పటి నుంచే మోజ్, టిక్టాక్, అప్పుడు టిక్టాక్ బ్యాండ్ అయిపోయిన తర్వాత మోజ్ వచ్చింది. సో మోజ్ కంటిన్యూ చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, డాన్స్ వీడియోస్ చేయడం. డాన్స్ ఒక్కటేనా అని అనిపించే టైంలో నేను యాక్టింగ్ కూడా ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేశాను. అలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడం, అలా రీచ్ రావడం, అలా ఇన్కమ్ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ ఇన్కమ్ ఎక్కడ వచ్చింది నీకు? మోజ్లోనా? మోజ్లో. ఎంత వచ్చింది? 1500. అప్పుడు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? దానికి ఫాలోవర్స్ ఒక 50.3K అలా, ఆ టైంలో స్టార్ట్ అయింది ఇన్కమ్. ఓకే, సూపర్. ఎప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ ముందు అయి ఉంటుంది? ఒక 3-4 ఇయర్స్ బ్యాక్.
ఓకే, ఫస్ట్ శాలరీ అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా హ్యాపీ. అటు మనమే బయటికి వెళ్ళకుండా హ్యాపీగా రీల్స్ చేస్తే. రీల్స్ చేస్తూ ఏం చేసావు 1500 ఏం చేసావు అసలు? మమ్మీ వాళ్ళకి ఇచ్చేసాను. మమ్మీ వాళ్ళు ఏదనుకుంటే అది నేను ఇచ్చేసాను అంతే ఇంకా. అంతే.